ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఈ మధ్య చాలా మంది సిల్లీ రీజన్స్ కి కూడా మనస్తాపానికి గురవుతున్నారు. సమస్యలను ఎవరితో చెప్పకుండా లోపల మదన పడుతూ చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ప్రియుడు మోసం చేశాడని, భర్త కొట్టాడని ఇలా రకరకాల కారణాలతో బలవన్ మరణాలకు పాల్పడి కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా సిఆర్పీఎఫ్ జవాన్ AK-47తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలు ఏం జరిగింది? ఇక విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా బన్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 195వ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న విపిన్ చంద్ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ విపిన్ చంద్ సైనికుల శిబిరంలో AK-47 రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సైనిక శిబిరంలో ఒక్కసారిగా కాల్పుల కలకలం సృష్టించడంతో అంతా షాక్కి గురయ్యారు. ఏం జరిగిందని చూసేలోపే ఈ జవాన్ రక్తపు మడుగులో నేల కొరిగాడు. అధికారులు వెంటనే అప్రమత్తమే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించాడని నిర్ధారణకొచ్చారు. అనంతరం ఇదే విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వాళ్ళు గుండెలు పగిలేలా ఏడ్చారు. జవాన్ మరణంతో అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే విపిన్ చంద్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాల్సిందే.